హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఇంకో మేకింగ్ చూడబోతున్నాం. పక్షవాతం వచ్చిన వాళ్ళకి సో ఎలాంటి ఆయుర్వేదిక్ లో మెడిసిన్ ఉంటుంది, దాని మేకింగ్ అనేది చూద్దాం. సో ప్లీజ్. ఇది ఏంటంటే ఒరిజినల్ ఆవు నెయ్యి. ఓకే. ఈ ఆవు నెయ్యి కళాయిలా పోసుకొని మనం ఏం చేస్తామంటే, ఇది ఆముద గింజలు అవి ఇవా సార్? ఆముదాలు ఈ పలుకులు తీస్తే ఇక ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటుంది ఆముదం. ఇవన్నీ పలుకులు తీసినాయి అనమాట. ఓకే. అయితే వీటిని ఏం చేస్తామంటే ఆవు నెయ్యిలో ఫస్ట్ వేయించుకుంటాం. ఆవు నెయ్యిలో వేయించాలి. హాఫ్ కేజీ. బాగా వేయించుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు హాఫ్ కేజీ ఇవి, హాఫ్ కేజీ సొంటి అక్కడ ఉంటుంది. ఇది హాఫ్ కేజీ సొంటి, ఒరిజినల్ సొంటి. అంటే మనము సున్నంలో అల్లంతో ప్రక్రియ మనం తయారు చేసుకున్న సొంటి, తాటివేళ్ళ ఒరిజినల్. ఇది 1280 రూపాయలు కేజీ. ఇది ఒరిజినల్ తెచ్చుకుంటాం. ఈ మూడు కలిపి ఇప్పుడు ఆవు నెయ్యిలో వేయించిన తర్వాత బాగా అవన్నీ పక్కకు పెట్టుకొని ఈ మూడు ఏం చేస్తామంటే దంచుతాం బాగా. ఓకే. దంచి చిన్న చిన్న గుళికలు చేస్తాం. ఆ గుళికలు ఏం చేస్తామంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తాం. పక్షవాతంతో కానీ లేదా మోకాల నొప్పులు కానీ వాతాన్ని శరీరంలో ఎలాంటి వాతం ఉన్నా తీసేస్తుంది అనమాట. ఆ తీసేసిన తర్వాత ఏంటంటే దాంతో పాటు కొద్దిగా చిన్న మెడిసిన్ ఏదైనా ఇచ్చినా కూడా మోకాల నొప్పులు పోతాయి, పక్షవాతం అనేది పోతుంది అనమాట. పక్షవాతానికి మోకాల నొప్పులకు ప్రతి ఒక్కరికి ఈ గుళికలు ఇస్తాం. చిన్న చిన్న గుళికలు కొట్టి చూపెడతాం కొంచెం. బాగా వేయించాలి, ఎర్రగా దూరంగా కావాలన్నమాట. దూరంగా అయిన తర్వాత అవి తీసి ఒక గిన్నెలో వేసుకొని ఈ సొంటి బెల్లం మూడు కలిపి బాగా కచ్చాపెచ్చ దంచి దాన్ని గుళికల రూపంలో తయారు చేసి ఇస్తాం అన్నమాట. శరీరంలో ఏ వాతం మిగలదు దీనివల్ల. అంటే ఇది పార్కిన్సన్ వాళ్ళకి ఇస్తాము, పక్షవాతం వాళ్ళకి ఇస్తాము, మోకాల నొప్పులతో బాధపడేటోళ్ళకి అందరికీ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని దంచి కనుక మనం ఈ విధంగా గుళికలు తయారు చేస్తాం. ఈ విధంగా 120 గుళికలు ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే శరీరంలో ఏ వాతం ఉన్నా వెళ్ళిపోద్ది అనమాట. పక్షవాతం ఉన్న వాతం పోతే అంటే ఏ రకమైన వాతం, నొప్పుల రిలేటెడ్, వాత రిలేటెడ్ ఏ జబ్బుకైనా, పార్కిన్సన్ కి అదే ఇస్తాము, మోకాల నొప్పులకు అదే ఇస్తాము, పక్షవాతానికి అదే ఇస్తాము. ఇప్పుడు ఒక కాళ్ళు చేతులు లాగుతుంటాయి, కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కుతుంటాయి, ఒక చెయ్యి తిమ్మిరి పట్టినట్టుగా ఉంటది. వాత వ్యాధులకు ఏదైనా కూడా అమృతవాది. ఏముండవు. అంటే పెళ్లి కాని లేడీస్ కు మాత్రం ఇవ్వవు. పెళ్లి కాని లేడీస్ ఇవి వాడొద్దు. దీనికి రిలేటెడ్ ఇంకొకటి వాడాలి. పెళ్లి అయిన తర్వాత మోకాల నొప్పులు ఎవరైనా 30-40 ఏళ్ళకి వస్తాయి. అప్పుడు పెళ్లి అయితే పిల్లలు అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బాగా దూరగా అయినాయి అవన్నీ తీసుకొని సపరేట్ మనం ఒక దాంట్లో వేసుకొని బాగా ఆ నూనె అంత అంటే నెయ్యి అంతా ఇంకేంత వరకు ఉంచి ఈ సొంటి బెల్లాన్ని దాంట్లో వేసి దంచుతాం అనమాట. ఇదే ప్రక్రియ చాలా ఈజీగా ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. అట్లా అనమాట. ఆముదాలు తెచ్చుకొని దంచి పలుకులు తీసుకొని ఈజీ ప్రాసెస్. ఎవరైనా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు 30-35 ఇయర్స్ ఎవరున్నా కూడా ఆటోమేటిక్గా ఇది ఇంట్లో వాడుకోవచ్చు. కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే రిజల్ట్ వస్తుంది. మాకు ఏంటంటే గోశాల ఉంది కాబట్టి మేము ఒరిజినల్ ఆవు నెయ్యి వాడుతుంటాం. అన్ని దాంట్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి ఇవన్నీ. సో చూసారు కదా, మన పక్షవాతానికి మెడిసిన్ మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాని కొలతలతో కూడా ఎట్లా తీసుకోవాలని చెప్పేశారు. సో మన ఇంట్లో ఎంతైతే అవసరం అవుతుందో దాన్ని రిలేటెడ్ కొలతలతో తీసుకుంటే సరిపోతుంది. సో దీని అవుట్పుట్ అంటే మొత్తం అంతా చేసిన తర్వాత మెడిసిన్ ఇలా వస్తుంది అనమాట. అది ఇంకా చల్లారాలి, అప్పుడు కలియపెట్టాలి కాబట్టి. సో అందుకని దాని మెడిసిన్ ఎలా వస్తుంది అనేది ఇదే చూపించేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.